హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 40వ భాగం. విజయుని కథ. పెద్ద కొడుకైన విజయుడు ముఖ్యమైన ఆయుధాలు ధరించి గుర్రం మీద ఎక్కి తూర్పు దిక్కుగా బయలుదేరి 10 రోజుల వరకు ఎన్నెన్నో ప్రదేశాలు దాటుకుంటూ 10వ నాటి సాయంకాలము ఒక పట్టణాన్ని చేరుకున్నాడు. చీకటి పడింది. పట్నంలో ఎక్కడ ఉండాలో తెలియక గుర్రాల చావడిలో గుర్రాన్ని కట్టేసి ఆ రాత్రి ఏదోలా అక్కడే గడిపేయి తలచి అక్కడి నేలను కాస్త శుభ్రం చేసుకొని అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత అతడు అటూ ఇటూ చూస్తూ ఉంటే ఒకవైపు ఏదో వెలుగు జాడ కనిపించింది. అక్కడ మనుషులు ఉండవచ్చునని, వాళ్ళను ఏదో ఒకటి అడగవచ్చునని అటువైపు వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది ఆ పట్టణానికి చేరువుగా ఉన్న శ్మశానము. అక్కడొక శవము సగం కాలుతోంది. ఆ వెలుతురు జాడ అదే. అక్కడ ఎవరూ లేరు. విజయుడు భయపడకుండా మరికొంత కళ్ళు విప్పార్చి చూశాడు. అక్కడ వల్లకాటిలో అటువంటివే ఇంకో 2 చోట్ల చితిమంటలు కనిపించాయి. అప్పుడు ఇలా అనుకున్నాడు, ఓహో, నాకు తెలియక నేను శ్మశానంలో మకానం పెట్టానన్నమాట. నేను గుర్రాల చావిడిగా భావించినది నిజానికి చావిడి కాదు. అది ప్రేత కర్మల నిమిత్తము కట్టిన వసతి కావచ్చు. అంత మాత్రాన భయపడవలసిన పని లేదు అని ధైర్యంగా చావడికి వచ్చి కూర్చొని నిద్రపోకుండా ఆ రాత్రి ఎలా తెల్లవారుతుందా అనుకుంటూ గడపసాగాడు. కొంతసేపు అయ్యాక ఒక మూల పెద్ద చప్పుడయింది. విజయుడు తుళ్ళిపడి అటువైపు చూసేసరికి అక్కడో పెట్టెపడి ఉంది. అతడు దాని దగ్గరికి వెళ్ళి గుడ్డి వెలుతురులో పైకి చూసి ఎత్తైన కట్టడాన్ని కనుక్కొని, ఓహో, ఇటువైపు కోటగోడ హద్దు కావచ్చునేమో. దొంగలు ఈ పెట్టెను కోటగోడ మీద నుంచి ఇటువైపు పడవేసి ఉండాలి. దేనిలో ఏమునిదో చూద్దాం అనుకుంటూ కాలుతున్న చితిలో నుంచి ఒక కొరివి తెచ్చి ఆ పెట్టె మూత తెరిచి చూశాడు. అందులో ఒక అద్భుత సౌందర్య రాశి మూర్ఛపోయి పడి ఉంది. అది చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఈమెకు ఇంకా ప్రాణం ఉన్నట్లే ఉంది. అయితే పెట్టెలో బంధించడం వలన బతకడం సందేహాస్పదమే. అయినా నాకు తోచిన చికిత్స చేస్తాను అనుకొని ఆమెను మెల్లగా పెట్టెలో నుంచి బయటికి లాగి నిలబెట్టాడు. కానీ ఆమెకు స్పృహ లేక నిలబడలేకపోతోంది. అప్పుడతడు భుజాలను అదిమి ఆమెను సందింట పట్టి చావడిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి ఉపచారాలు చేయసాగాడు. అయితే ఎంతసేపటికి ఆమెకు స్పృహ రాకపోవడంతో నిలబడలేక తూలిపోయే పిల్లని గుర్రం మీద వేసి మెల్లగా గుర్రాన్ని నడిపిస్తూ ఒక బ్రాహ్మణుని ఇంటికి తీసుకువెళ్ళాడు. పుణ్యాత్మ, మేము విదేశీయులము. ఈమె నా భార్య. రోగగ్రస్తురాలై ఉంది. 2 రోజులు ఇక్కడ ఉంచి చికిత్స చేయించుకుంటాను. కొద్దిగా మేము ఉండటానికి అనుమతినిస్తారా అని అడగ్గా ఆ ఇంటి యజమాని సరేనని వారికొక మూల ఒక గది చూపించాడు. అందులో ఆ సుందరిని పడుకోబెట్టి ఉపచారాలు చేస్తూ ఉండగా ఆనాటి సాయంకాలానికి ఆ ఇంటికి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి భయపడుతూ, తల్లి, ఇప్పటికి నీ మనసు చల్లబడిందా? దుష్టబుద్ధివని తెలిసి నిన్ను నమ్మినందుకు మంచి పనినే చేశావు అని పలవరిస్తూ కొంతసేపటికి తెప్పరిల్లింది. అతడి ముఖం వంక చూస్తూ, అయ్యా, మీరెవరు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడిగింది. విజయుడు, అంతా చెబుతాను. కానీ నీలాంటి సుందరిని ఇలా బందీ చేసి కట్టగట్టి పారేసిన క్రూరులెవరు? నీకీ దుస్థితి కలిగించటానికి వాళ్ళకి చేతులెలా ఆడాయి? నేను వీరప్రతాపుని పుత్రుణ్ణి. దేశాటనం చేస్తూ నిన్న రాత్రి తెలియక ఈ పట్నపు శ్మశాన వాటికలో నివసించాను. అందులో నిన్ను చూసి ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్పాడు. అప్పుడు ఆమె అతన్ని సావకాశంగా చూసి, ఆర్య, నా కథ ఇది. నేను ఈ పట్టణ ప్రభువు బలవర్ధుడి కూతుర్ని. నా పేరు హేమ. నా చిన్నతనంలోనే నా తల్లి స్వర్గస్థురాలైంది. నా తండ్రి వినీతి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు సంతానం లేకపోవడంతో పాటు నేనంటే అసూయ. నా తండ్రి నాకు సకల విద్యలు నేర్పించాడు.
గారాబంగా చూసేవాడు. నేను యవ్వనవతినయ్యాను. నా తండ్రి నాకు వివాహం తలపెట్టాడు. ఈ రాజ్యానికి నేను కర్తనైతానని మత్సర బుద్ధితో మా సవతి తల్లి నా పెళ్లికి ప్రతిసారి ఏదో ఒక విఘ్నం కల్పించడం ప్రారంభించింది. ఇలా ఉంటే మొన్నటి రోజున నా తండ్రి వేటకు వెళ్ళాడు. అతడి వెళ్ళింది మొదలు నా సవతి తల్లి నన్ను చూడాలంటూ పిలుపులు ప్రారంభించింది. నేను విసిగి చివరికి భయపడుతూనే ఆమె నివాసానికి నిన్న సాయంత్రం వెళ్ళాను. నన్ను చూసి ఎంతో అనురాగం ఉన్నదానిలాగా కౌగలించుకుంది. కూర్చోనిచ్చి మంచి మాటలు చెప్తూనే ఏదో ఫలహారం తెచ్చి తినమంది. నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు సహించదు అని తప్పించుకోపోగా ఆమె వదలకుండా గంధం పూయించి పుష్పహారాన్ని నా జడలో తురిమి, ఈ పరిమళ ద్రవ్యం ఎంత బాగుందో చూడు అంటూ నా ముక్కు దగ్గర ఉంచింది. అది వాసన చూడటంతోనే నాకు స్పృహ తప్పింది. ఇక ఆ తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు అని నిన్న రాత్రే ఈ పని జరిగింది. మీ కళ్ళబడటం నా అదృష్టం. తిరిగి బ్రతికాను. మీరు కన్యాన్వేషణలోనే కదా తిరుగుతున్నారు. మీ పాదసేవ చేసుకుంటూ బతుకుతాను. నన్ను భార్యగా స్వీకరించండి అంటూ ప్రార్థించింది. విజయుడికిది చాలా ఆశ్చర్యం కలిగింది. ఆహా, స్త్రీ సాహసం ఎంతటిది! డబ్బు మీద ఆశ ఎలాంటి పనులను చేయిస్తుందో కదా అనుకుంటూనే, కానీ దేవుడు నాకు ప్రయత్నం అవసరం లేకుండానే ఈ చిన్నదాన్ని సమకూర్చాడు. రూపంలో ఈమెకు దేవకన్యలైనా సాటి రావటం లేదు. ఇంతకంటే కావలసిందేమిటి అనుకొని ఆమెకు భయం లేదని చెప్పి 2-3 రోజుల్లో ఆమెకు పూర్తి స్వస్థత కలిగేలా చేశాడు. కొద్ది రోజులు గడిచాక ఓ రోజు సాయంకాలము విజయుడు ఆమె గదిలోకి వచ్చి, నేను ఇందాక అంగడికి పోగా అక్కడ ప్రజలు నీ గురించి అద్భుతంగా చెప్పుకుంటున్నారు. రాజుగారు లేని సమయంలో నువ్వు ఎవరితోనో లేచిపోయావని నీ సవతి తల్లి వేట నుంచి వచ్చిన ప్రభువుతో చెప్పిందట. అప్పుడు ఆయన చాలా కోపించి నిన్ను వెతకవలసిందిగా 4 వైపులకు గూఢాచారుల్ని పంపాడట. నిన్ను పట్టించిన వారికి పారితోషికం కూడా ఇస్తానన్నాడట. ఎలా కల్పించిందో చూడు. పట్నం అంతా ఎక్కడ చూసినా ఈ మాటలే గుప్పుమంటున్నాయి. కనుక మనము ఇక్కడుంటే ప్రమాదం రావచ్చు. పోనీ అని నిజం చెప్పినా ఇప్పుడెవరూ నమ్మరు. కనుక మనం వీలైనంత త్వరగా ఈ పరిసరాలు వదలటం మంచిది. నువ్వేమంటావు అని అడిగాడు. అదే ఉత్తమం అంది ఆమె కూడా. ఆనాటి అర్ధరాత్రి అతడు ఆమెను గుర్రం మీద ఎక్కించుకొని ఎంతో వేగంగా ప్రయాణించి కొన్ని రోజులకు ఏదో పట్టణం చేరుకున్నాడు. అక్కడ ఒక సత్రంలో బస చేసి ప్రయాణపు బడలిక తీరేదాకా 2-3 రోజులు ఉండాలనుకున్నాడు. ఆ చీకట్లో ఆ సత్రం అరుగు మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటే, రాకుమార్తె, మనం ఎన్నాళ్ళు ఇలా చిక్కులు పడాలి? మనం ఎప్పటికైనా సుఖపడతామా అంది. నువ్వు విచారించకు. ఈ పట్నపు రాజు మంచి సరసుడు అని విన్నాను. రేపు అతన్ని దర్శిస్తాను. అది జరగ్గానే నీ దేహం అంతా బంగారంతో నింపటం, 7 అంతస్తుల మేడ మీద హంసతూలికా తల్పం వేయించి అక్కడ నిన్ను కూర్చోబెట్టడం జరిగి తీరుతుంది. అప్పుడు నా ప్రభావం ఏమిటో నువ్వే చూడవచ్చు అన్నాడు విజయుడు. అదే సమయంలో పట్టణంలో విశేషాలు తెలుసుకోవటానికి మారువేషంలో తిరుగుతున్న ఆ పట్టణపు రాజు భీమవర్మ ఆ మాటలు వింటూనే ఆశ్చర్యపోతూ, వీడెవడో నేర్పరిలాగానే ఉన్నాడు. కేవలం నన్ను చూడటంతోటే అంత ధనం సంపాదిస్తానంటున్నాడు. ఏదో ఆడవాళ్ల దగ్గర దంభాలు పలకటం అనుకుంటున్నాడు కాబోలు. అది డాంబికమో నిజమో చూద్దాం అనుకొని వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయము సభ చేశాడు. మన పట్టణపు సత్రంలో విదేశీ దంపతులు ఉన్నారు. వారిలో పురుషుణ్ణి సగౌరవంగా తీసుకురండి అంటూ భటుల్ని పంపాడు. వాళ్ళు వెళ్ళి విజయుడికి ఆ వార్త చెప్పారు. ఆ వార్త వినగానే అతడు చాలా సంతోషించి రాజోచిత వేషం ధరించి వారి వెంట కొలువు కూటానికి వెళ్ళాడు. రాజు అతన్ని చూసి ఏమీ మాట్లాడకుండా అతన్ని తన దగ్గరలో ఉన్న ఆసనం మీద కూర్చోమని చేతితో సంజ్ఞ చేశాడు. విజయుడు కూడా గంభీరంగానే ఉండిపోయి ఎవరితోనూ మాట్లాడకుండా సభా విశేషాలు చూడసాగాడు. మధ్యాహ్నం వరకు సభ చేసి భీమవర్మ సింహాసనం నుంచి లేచాడు.
సభలోని వారు విజయుడు గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. కొందరు రాజుగారి దగ్గర సెలవు తీసుకుని ముందే వెళ్ళిపోయారు. రెండో విడతగా మరికొందరు, మూడో విడతగా మరికొందరు వెళ్లారు. నాలుగో తడవలో మంత్రి సెలవు తీసుకున్నాడు. అంతవరకు భీమవర్మ వెనకనే అంటిపెట్టుకున్నట్లుగా నడిచిన విజయుడు, రాజా, అనుజ్ఞ ఇస్తే నేను కూడా సెలవు తీసుకుంటాను అన్నాడు. మంచిది అన్నాడు భీమవర్మ. రాజు అటు వెళ్ళగానే విజయుడు మంత్రి సెలవు తీసుకున్న చోటుకు వచ్చాడు. మంత్రి ఎవరు అని అడిగాడు అధికార దర్పం ఉట్టిపడే స్వరంతో. అంతవరకు రాజు వెంట ఉన్నందున ఆయన రాజుగారికి ఎంతో ఆప్తుడై ఉంటాడు అనుకున్నాడు మంత్రి. విజయుని గంభీర స్వరానికి వినయంగా నేనే అని బదులు ఇచ్చాడు. ఓహో, నువ్వేనా మంత్రివి? సరే, మాకు ఇప్పుడు ఒక 100 గజాల గొలుసును తవ్వటానికి సాధనాలతో సహా కొందరు కూలివాళ్ళని, ఓ 300 మంది భటుల్ని సహాయంగా ఏర్పాటు చెయ్యి. ఈ పట్టణంలో కొత్త వీధులు ఏర్పరచాలని రాజశాసనం. ఏమాత్రం ఆలస్యమైనా మీ ఉద్యోగాలు నిలబడవు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. మంత్రి భయపడుతూ, అలాగే, చిత్తం, 2 గడియల్లో అంతా సిద్ధం చేయిస్తాను అన్నాడు. అన్నట్లుగానే అవన్నీ సమకూర్చి పంపాడు. ఆ రాజకుమారుడు వాళ్ళందర్నీ వెంటబెట్టుకొని ఇరుకు వీధులు చూసి మంచి మేడలున్న చోట్లకు పోయి మేడ మీదుగా గొలుసులు లాగించి దీని మీదుగా కొత్త వీధి వేయాలి. ఇందులో ఉన్నవాళ్ళు ఎవరు? తక్షణం వాళ్ళు ఇక్కడి నుంచి ఖాళీ చేయవలసి ఉంది అంటూ హడావుడి చేయటంతో ఆ మేడ యజమాని వెలుపలికి వచ్చి ఆ జనాన్ని అంతటినీ చూసి తన మేడ మీద తవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని తెలుసుకొని, అయ్యో, కొత్తగా కట్టుకున్నాం, చాలా ధనం వ్యయమైంది, ఇలాంటి మేడ కూలదోయిస్తామంటే ఏం చేస్తాను అంటూ మొరపెట్టుకున్నాడు. అదంతా మాకు తెలీదు, లేచిపోతే లేచిపో, లేకపోతే ఇప్పుడే తవ్వించేస్తాను, అడ్డుకోబోతే బందిఖానాలో పెట్టిస్తాను అంటూ తవ్వమని పనివాళ్ళని తొందర చేశాడు విజయుడు. ఇంటి యజమాని మొర్రోమని ఏడుస్తూ అతని పాదాలపైన పడితే, వట్టి మాటలకి పనులు జరగవు అన్నాడు. ఆ సూచన గ్రహించిన ఇంటి యజమాని విజయుణ్ణి తన మేడ మీదకు తీసుకుని వెళ్ళి గుసగుసలాడి చివరికి ఆ ఇంటి విలువలో కొంత సొమ్ము ఇవ్వటానికి అప్పటికప్పుడే సిద్ధపడ్డాడు. విజయుడు అక్కడి నుంచి పక్క మేడ దగ్గరికి వెళ్ళి గొలుసులను కొలతల నిమిత్తము ఆ మేడపై నుంచి లాగి పట్టించాడు. ఆ ఇంటి యజమాని కూడా అంతకుముందు మేడ యజమాని ఎలాగైతే చేశాడో అదే రీతిగా కొంత రొక్కము తాను విజయుడికి దారపోసి అతన్ని సమాధానపరిచాడు. ఆ వార్త పట్టణమంతా వ్యాపించింది. విజయుడు ఆ జనంతో తమ ఇంటి దగ్గరకు వచ్చి రాగానే పెద్ద మెడలు గల వాళ్ళంతా తమ తమ ఇంటి విలువలను బట్టి అతడేమి అనకముందే ద్రవ్యము సమర్పించుకోసాగారు. అలా సాయంకాలం దాకా తిరిగేసరికి చాలా డబ్బు పోగైంది. ఆ ధనాన్నంతా ఒక ఇంట్లో దాచి పనివాళ్ళని పిలిచి, ఈ ఊళ్ళో వాళ్ళంతా ఒకే రకం మూర్ఖుల్లాగా కనిపిస్తున్నారు, ఎక్కడ వీధి వేద్దామన్నా తమ ఇల్లు పోయేలా ఉందని ఎవరికి వారే గోల. నాకు భూతదయ అధికం, ఒకరికి విచారం కలిగించే పని చేయటం నాకు నచ్చదు, కనుక మీరు ఇప్పటికి వెళ్ళిపోవచ్చు, ఇంకోసారి చూద్దాం అని వాళ్ళందరినీ ఉత్త చేతులతో పంపకుండా కానుకలిచ్చి మరీ పంపించేశాడు. ఆ రోజున అలా సభకు రప్పించిన విజయుడిని భీమవర్మ ఆ తర్వాత అంతగా పట్టించుకోలేదు. మర్నాడు ఊరిలో 7 అంతస్తుల మేడనొకదాన్ని కొని దాన్ని అద్దాలతో పటాలతో బంగారంతో నింపి 7వ అంతస్తులో హంసతూలికా తల్పం అమర్చి అందులో తాను రాకుమార్తెకి ఇచ్చిన మాట ప్రకారమే అంతా జరిపి ఆమెతో హాయిగా కాలక్షేపం చేయసాగాడు విజయుడు. భీమవర్మ నెలకొకసారి రాత్రివేళ నగరంలో మారువేషంతో సంచరిస్తూ ఉంటాడు. అలా నగరంలో తిరుగుతూ ఒకచోట దీపాల కాంతులతో అద్భుతంగా ప్రకాశిస్తున్న విజయుని మేడ చూసి ఆశ్చర్యపోయాడు. అది అలనాడు సత్రంలో పడుకొని తన భార్య దగ్గర బింకంగా పలికిన పురుషుడిదే అని గ్రహించాడు. ఈ మేడ అతనిదే అయితే అతడంతటి ఘనుడు ఈ భూమి మీద లేడని చెప్పవచ్చు. ఇంత ద్రవ్యము అతడు ఇంత కొద్ది వ్యవధిలో ఎలా ప్రోగు చేశాడు
అన్నది తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. రేపు కనుక్కోవాలి అతడి వైనం అని ఆ మేడని గుర్తుపెట్టుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు మంత్రిని పిలిచి, ఆ దేవాలయం వీధిలో కుడిపక్కగా ఉన్న 7 అంతస్తుల మేడ ఎవరిదో ఎరుగుదువా అని అడిగాడు భీమవర్మ. ఎరుకకనేం, దేవరవారి ప్రియమిత్రుడిదే అన్నాడు మంత్రి జవాబుగా. నేనే ఎరుగని ప్రియమిత్రుడెవరు అని ప్రభువు ప్రశ్నించగా, ఆ రోజు మీతో కూడా 5 అంతస్తులు ఎక్కి వచ్చాడే అతడే అన్నాడు మంత్రి. అతడికి ఇంత ధనం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతున్న రాజుకు అతడు చేసిన పనులు చెప్పాడు ఆ మంత్రి. భీమవర్మ ముక్కున వ్రేలేసుకొని, అన్నన్నా, వాడెంత నేర్పరి, వాడిని నేనెరుగను, నన్ను వాడెరుగడు. వాడు తన భార్యతో అన్న ఒకే ఒక్క మాట యథార్థమో డాంబికమో చూద్దామని అలా రప్పించానంతే. వాడు చెప్పినంతా చేశాడు. దీనివల్ల బుద్ధి కుశలత, నీ బుద్ధి మందము రెండూ తెలుస్తున్నాయి. నా ఆజ్ఞగా అతడేది చెప్తే ఆజ్ఞాపత్రిక ఏది అని అడగకుండానే అతడి మాట పాటించేశావు కదా. ఈరోజు ఇదైంది, రేపు ఇంకొకటి కావచ్చు. అలా చేస్తే నీకంటే మూఢుడు ఈ ప్రపంచం మీద ఇంకొకడుండడు. నేను ఇమ్మన్నానని చెప్తే ఏదైనా సరే ఇచ్చేస్తావన్నమాట అని మంత్రిని గట్టిగా మందలించాడు. దానికా మంత్రి గడగడా వణుకుతూ, దేవా, మీరు స్వయంగా అతడికి వర్తమానం అందించి రప్పించారు. నాకంటే పై అంతస్తు వరకు మీతో అతడొచ్చాడు. ఎంతవాడు కాకపోతే మీతో అక్కడి దాకా వస్తాడు అనుకొని అతడి మాటలు నమ్మాను. అంత మోసగాడని ఎవరికి తెలుస్తుంది? ఇతడు నా మీద చేసిన అధికారమో ప్రదర్శించిన దర్పమో మీరైనా ఇంతవరకు చేయలేదేమో ఎన్నడు. ఏదేమైనప్పటికీ మీ ఆజ్ఞాపత్రిక లేకుండా వాడికి అధికారం ఇవ్వటం మాత్రం నా తప్పే అని మంత్రి ఒప్పుకున్నాడు. మర్నాడు భీమవర్మ మంత్రిని సామంతుల్ని తీసుకొని విజయుడి మేడ దగ్గరికి వెళ్ళగా, విజయుడు ఇది ఊహిస్తూనే ఉన్నందున వాళ్ళందరికీ తగిన సత్కారాలు చేసి వాళ్ళు వచ్చిన కారణం అడిగాడు. అప్పుడు రాజు, అయ్యా, మీ వివరాలు తెలుసుకోవాలని మా కోరిక. మీ బుద్ధిబలంతో దేవలోకాన్నైనా సంపాదించుకోవచ్చు. మిమ్మల్ని ప్రధాన మంత్రులుగా చేసుకోవాలనుకుంటున్నాము. మీ బుద్ధి చాతుర్యాన్ని ప్రశంసిస్తున్నాము. మీ మీద రాజ్యభారం వేసి కొన్నాళ్ళు విశ్రాంతిగా ఉంటాను. మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. విజయుడు రాజుకు తన వృత్తాంతమంతా వినిపించగా అతని చరిత్రాన్ని విని ఆ ప్రభువు చాలా ఆనందిస్తూ అప్పుడే అతడికి ప్రధాన మంత్రిత్వం ఇచ్చి అధికార నిమిత్తము తన ముద్రికల్ని స్వాధీనం చేశాడు కూడా. అది మొదలు విజయుడు రాజాస్థానానికి వెళ్తూ రాజ్యపాలన చక్కగా చేస్తూ ప్రజలను సంతోషపరచసాగాడు. ఒకరోజు ఆ రాజకుమారుడు తన పేర కట్టించిన సత్రంలోని ఎంతమంది బ్రాహ్మణులు భుజిస్తున్నారో చూడాలనుకుని భోజన వేళకు ఆ సత్రానికి చేరుకొని సంతృప్తిగా భుజిస్తున్న బ్రాహ్మణుల పంక్తుల మధ్య తిరుగుతూ వారికేం కావాలో అడుగుతూ ఉండగా అందులో అతడి సోదరుడైన భానుడు కనిపించాడు. వికృతి వేషంలో వచ్చి భుజిస్తూ ఉన్న తన తమ్ముని దుస్థితికి విచారించి భోజనం కాగానే అతన్ని ఏకాంతంగా తన మందిరానికి తీసుకొని వెళ్ళి, తమ్ముడా, ఇలా ఉన్నావేం? నువ్వు కూడా దారి భత్యం నిమిత్తం నాలాగే చాలా ధనం తీసుకెళ్ళావు కదా, అదంతా ఏమైంది? ఏ పిల్లను పెళ్లాడలేదా? ఈ దైన్య స్థితి ఎలా దాపురించింది? పేద బ్రాహ్మణుడిలాగా సత్రాలు పట్టి తిరుగుతూ క్షత్రియ ధర్మం నీటిలో కలిపేశావు కదా. ఇంటికైనా వెళ్ళిపోలేకపోయావా? నేనెవరో గుర్తుపట్టావా? నీ అన్న విజయుణ్ణి అని తన వృత్తాంతమంతా చెప్పాడు. అప్పుడు భానుడు తెల్లబోయి కన్నీళ్లు కారుస్తూ, అన్నా, నా దీనస్థితికి ఏం చెప్పమంటావు? నేను మన పట్టణాన్ని వదిలి ఎన్నెన్నో ఊళ్ళు దాటి ఓ రోజు సాయంకాలానికి కుంభకోణం అనే పట్టణాన్ని చేరుకున్నాను. అక్కడ ఒక సత్రంలో బస చేసి ఉన్న సమయంలో కొందరు ధూర్త శిఖామణులు నా దగ్గరకొచ్చి నన్ను నిలువునా పరిశీలించి వినయంగా నా వృత్తాంతం తెలుసుకోవాలనుకుంటున్నామన్నారు. అతి వినయము ధూర్త లక్షణం అన్న నానుడి నాకప్పుడు గుర్తుకు రాలేదు. నేను పెళ్లి చేసుకోవాలని కన్యను వెతుకుతూ ఉన్నట్లు, అక్కడ ఉత్తమ కన్యలెవరైనా ఉన్నారేమోనని చూస్తున్నట్లు చెప్పి కావలసినంత డబ్బు ఇస్తాను. ఉత్తమ కన్యలెవరైనా ఉంటే చెప్పండి
అని చాలా నిజాయితీగా వాళ్ళని అడిగాను. దాంతో వారికి నా దగ్గర బాగా ధనం ఉందన్న సంగతి బోధపడింది. మంచిది, మీకు ఎలాంటి కన్య నచ్చుతుందో అలాంటి కన్యనే తీసుకువస్తాం. అయితే కొన్నాళ్ళు ఇక్కడ మీరు వేచి ఉండాల్సి వస్తుంది అన్నారు. అది మొదలు నాకు ఎన్నెన్నో ఉపచారాలు చేయటం ప్రారంభించారు. నేను చాలా ఆనందిస్తూ వాళ్ళందరినీ ఎంతో అయిన వాళ్ళగా భావించసాగాను. 4 రోజులు గడిచాక వాళ్ళొక చక్కని యువతిని నా దగ్గరకు తీసుకువచ్చారు. ఈ పోలికతో ఉన్న స్త్రీని మీకు చూపించమంటారా అని అడిగారు. ఆమె నా ఎదుట ఎన్నెన్నో శృంగార చేష్టలు చేసి తన మనస్సు వ్యక్తపరిచింది. ఆమె నా వద్ద ఉన్నంతసేపు నా నోటి వెంట పలుకైనా రాలేదు. మూగవాడిని అయ్యాను. వాళ్ళు ఆమెను కొంతసేపు ఉంచి నా దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి, మిత్రమా, ఏమీ మాట్లాడవేం? అటువంటి కన్య అయితే ఇష్టమేనా చెప్పు అని అడిగారు. లోకానుభవం లేకపోవటం చేత, మిత్రులారా, ఎవరామె? ఆమెనే నేను పెళ్ళాడకూడదా ఏమిటి? ఆమె లాంటిదే ఇంకొకటి ఎందుకు అని అడిగాను. అబ్బో, ఆమెను ఎన్ని ప్రయత్నాలు చేసి తీసుకువచ్చాము అనుకుంటున్నావు? సాధారణంగా స్త్రీలు వశమవుతారనుకుంటున్నావా ఏమిటి? కోటీశ్వరులకు తప్ప వశం కారు. నువ్వు అలాంటి వాడివైతే చెప్పు, అప్పుడు ఆమెతో మాట్లాడదాము అని చెప్పారు. నేను నా దగ్గర ఉన్న డబ్బంతా లెక్క చూసుకొని 1 కోటి కంటే ఎక్కువే ఉంది కదా అనుకొని, దానికేం, నేను ఆ స్త్రీని భరించగలను అన్నాను. అప్పుడు వాళ్ళు ఆ రొక్కమంతా తమ చేతికి ఇవ్వమన్నారు. మీరు ఆ స్త్రీని నా వశం చేయండి, ఇస్తాను అన్నాను. ఆ మాట విని ఆ దుష్టులు ఒకనాడు నన్ను ఈ స్త్రీ ఉండే మేడ మీదకు తీసుకువెళ్ళి ఒక మంచం మీద కూర్చోబెట్టారు. అంతలో ఆ స్త్రీ వచ్చి నా మెడలో ఒక పూలహారం వేసి నన్ను వరించానని చెప్పింది. అప్పుడు నేను సంతోష సముద్రంలో మునిగి నా ధనమంతా ఆమెకు స్వాధీనం చేశాను. అది మొదలు కొన్ని రోజులు హాయిగా ఇది పగలు ఇది రాత్రి అనే తేడా తెలియనంతగా దాంతో సుఖాలు అనుభవించాను. ఎల్లకాలము అలాగే సుఖంగా గడిచిపోతుంది అనుకున్నాను. మరికొన్ని రోజులు గడిచాక దాని తల్లి అట ముసలిదోకర్తే నా దగ్గరికి వచ్చింది. అబ్బాయి, నువ్వు చాలా రోజుల నుంచి మా ఇంట్లో నివసిస్తూ సుఖపడుతున్నావు. నువ్విచ్చిన సొమ్మంతా మీ పక్క మీద పూలకి, నీ నోటి తాంబూలంలో ఒక్కలకు, పన్నీరు అత్తర్లకే సరిపోయింది. ఇక మేం బ్రతకాలి. నీ దగ్గర సొమ్ము ఏమైనా ఉంటే తీసుకురా, లేకపోతే పో. మా పిల్ల ఇంకో భర్తను చూసుకుంటుందిలే అని పలికింది. అప్పుడు నేను, అయ్యో, ఇది నా భార్య కాదా? ఇంకొకరిని ఎలా కోరుకుంటుంది? ఆ ధూర్తులు నాతో ఇలా చెప్పలేదే. ఇంకా నా దగ్గర సొమ్మెక్కడుంది? సొమ్మంతా మొదటే ఇచ్చేశాను అన్నాను. అప్పుడు ఆ ముసల్ది, మేలు మేలు, మేము వేశ్యలం. మా వృత్తి సంగతి నువ్వు ఎరుగువు కాబోలు. మాకు ద్రవ్యమే భర్త. ఆ ధూర్తులుంచుమన్న రోజుల కన్నా ఎక్కువగా నిన్ను ఉంచాం. ఇకపో అని నన్ను వీధిలోకి త్రోసి తలిపి వేసేసుకుంది. కట్టుబట్టలు తప్ప నా దగ్గర ఏమీ మిగల్లేదు. నేనా వంచకులను వెతుకుతూ తిరుగుతూ ఉంటే వీధుల్లో ఒకచోట వాళ్ళు నాకు కనపడ్డారు. వారితో ఆ ముసలిది నాకు చేసిన అవమానం గురించి సంపూర్ణంగా చెప్పాను. వాళ్ళు నా అమాయకత్వానికి నవ్వుతూ, అందుకు మేమేం చేస్తాము అనేసి నా మాట వినిపించుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. అప్పుడు నేను చాలా దుఃఖపడి ఇంటికి వెళ్తే అందరూ పరిహసిస్తారని భయపడి కూడుగుడ్డలకు సైతం ముఖం వాచి ఇలా తిరుగుతున్నాను. మొన్నటి రోజున మీ ఊరు వచ్చాను. ఇది నా వృత్తాంతం అని చెప్పాడు. తమ్ముడి దురవస్థకు విజయుడు చాలా పరితపించాడు. కొత్త వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి కొన్నాళ్ళు తన దగ్గరే ఉంచుకున్నాడు. ఒకరోజు, తమ్ముడు, మనం ఇల్లు వదిలి సంవత్సరం దాటింది. మొదటి సంవత్సరం అంతమయ్యే వేళకు ఎక్కడున్నా ఒకే చోట కలుసుకోవటానికి ఒక సంకేత స్థలం ఏర్పరచుకున్నాం కదా, గుర్తుందా? మన నియమం ప్రకారము మన 2 తమ్ముళ్ళు కూడా అక్కడికి వచ్చి ఉంటారు. వాళ్ళు మన కోసం వేచి ఉండొచ్చు కూడా. అందువల్ల మనం ఇప్పుడు అక్కడికి వెళ్లాల్సి ఉంది. ఈ విషయం ఇదివరకు మర్చిపోయినా నిన్ను చూడటంతోనే అది జ్ఞాపకం వచ్చింది అన్నాడు. తలూపాడు భానుడు. ఆ విషయాన్ని విజయుడు భార్యకు చెప్పగా ఆమె ఎంతో ఆనందంగా తాను కూడా వస్తానన్నది.
విజయుడు తన దేశం చూసి రావటానికి రాజు భీమవర్మ దగ్గర సెలవు పుచ్చుకున్నాడు. ముగ్గురూ కలిసి ప్రయాణ సన్నాహమయ్యారు. అనుభవశీలి కావటంతో విజయుడు ఎక్కువ డాంబికంతో వెళ్తే దేశ విదేశాల గురించిన విశేషాల మధ్యలో తెలుసుకోవటం కష్టం అని సామాన్యుల వలె బయలుదేరాల్సి ఉంటుందని సూచించేసరికి ఆ ప్రకారమే దారిలో అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో బస చేస్తూ ఆ దేశ విశేషాలు తెలుసుకుంటూ కొన్నాళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు వాళ్ళ ముగ్గురు. ఒకనాడు ఒక తోటలో బస చేసి విజయుడు భార్యతో కూడా కూర్చొని వినోదంగా మాట్లాడుకుంటూ ఉండగా బాణుడికి ఆ దృశ్యం చూసి ఓర్వలేనితనం అధికమైంది. అతడు తనలో తాను ఇలా అనుకోసాగాడు, ఆహా, మేము ఇద్దరము ఒక్క చక్రవర్తికే కదా జన్మించాము. వీడికి ఇలాంటి వైభవం పట్టడమేమిటి, నేను ఇలాంటి హీనస్థితి అనుభవించడమేమిటి? దేవుడెంత అన్యాయం చేశాడు. అటువంటి స్త్రీతో మాట్లాడుకుంటూ హాయిగా కాలక్షేపం చేసే భాగ్యము నాకు లభించలేకపోయింది. ఇక నేను భార్య లేక ఏకాకినై దుఃఖిస్తూ ఉంటే అది గమనించక ఇతడు భార్యతో ఎలా ఆనందిస్తున్నాడు. కానీ వీణ్ణి చంపి ఈ స్త్రీని స్వాధీనం చేసుకుంటాను. ఇంతకంటే సుఖించడానికి నాకు ఇంకొక ఉపాయం ఏది తోచడం లేదు అని తలచి వాళ్ళు నిద్రపోయేదాకా పొంచి ఉన్నాడు. ఆ దంపతులు ఆ రాత్రి కొంతసేపు ఇష్టాగోష్ఠిగా వినోదాలతో గడిపి అంతలో రాత్రి చాలాసేపైందని ఇక నిద్రకు ఉపక్రమించారు. ఆ సమయంలో బాణుడు మెల్లగా లేచి ఒక కత్తి తీసుకున్నాడు. ఎంతో అన్యోన్యంగా ఒకరినొకరు కౌగలించుకొని నిద్రిస్తున్నారు ఆ దంపతులు. కత్తిని గురిచూసి అన్నగారి కంఠానికి వ్రేటు వేశాడు ఆ దుష్టుడు. ఆ వ్రేటుతో అతడొక్కసారి అమ్మో అని కేకవేసి ప్రాణాలు కోల్పోయాడు. ఆ అరుపులకు హేమ నిద్రలో నుంచి హడలిపోతూ లేచి 4 వైపులా చూసింది. భర్త మెడపైన పడిన కత్తిని చూస్తూ గుండెలు బాదుకుంటూ ఉంటే అప్పుడు బాణుడు ఆమెను తన హస్తాల్లో బిగించి పట్టుకొని, దేనికి చింతిస్తావు? మా అన్న పరలోక గతుడయ్యాడు. ఎంత ఏడిస్తే మాత్రం తిరిగి వస్తాడా? నేను నిన్ను అంతకంటే ఎక్కువ సుఖపెడతా, నాతో పద అని పలికాడు. అప్పుడు ఆ హేమ, ఓరి దుర్మార్గ, ఎంత పని చేశావురా భాతృద్రోహి! మీ అన్న నీకు ఏం అపకారం చేశాడురా? మీదు మిక్కిలి నీకు ఒక నీడ కూడా కల్పించి ఇంతకాలం సాకాడే, కామాతృత చేత ఇలాంటి క్రూరమైన పని చేస్తావా? దీంతో నేను నీ వశం అయిపోగలని ఎలా అనుకున్నావు? నన్ను కూడా ఆ కత్తితోనే నరికేయ్, నీకు పుణ్యం దక్కి భూమి మీద చాలా కాలం బతుకు అంటూ మూర్ఛపోయింది. ఆ సమయంలో బాణుడు ఆ సౌందర్య రాశిని తాను చేజిక్కించుకుని గుర్రం మీద వేగంగా ఏటో తోలుకుంటూ పోయాడు. పరిచారికలు అక్కడకు కొంత దూరంలో పరుండి ఉండడంతో రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలేవి వారికి తెలియవు. తెల్లవారి లేచి చూసి మరణించిన రీతిలో పడుకొని ఉన్న విజయుణ్ణి చూసి అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ఆ నేరం తమ మీద పడుతుందని భయం కొద్దీ ఎవరికీ చెప్పక తలో దారి పారిపోయారు. దైవికంగా కొంత ప్రొద్దెక్కాక ఆ దారిన ఒక వైద్యుని రాక తటస్థించింది. కత్తి వేటునైతే విజయుడు తిన్నాడు, కానీ ఇంకా కొన ప్రాణాలున్నాయని ఆ రాజకుమారుని చూసి నిర్ధారించుకున్నాడు వైద్యుడు. వృత్తిధర్మంతో పాటు మానవత్వం కూడా ఉన్న ఆ వైద్య శిఖామణి సమీప ప్రాంతాలన్నీ గాలించి అనుభవజ్ఞుడై ఉన్నందున మంచి మూలికలు ఏరి ఆకులు సేకరించి ఆ పసర్లు పిండి మూలికలతో వైద్యం చేసి కుత్తుకలో నుంచి కత్తిని తీసివేశాడు. ఆ పసరు మహిమ ఎలాంటిదంటే ఎక్కడ గాయమైందో తెలియరానంత చక్కగా కుత్తుక ఉత్తరించబడిన చోట చక్కగా అతుక్కుపోయింది. దాంతో విజయుడు నిద్ర లేచినట్లుగా లేచాడు. అప్పుడు ఆ వైద్యుడు, నువ్వెవరువు? నిన్ను ఇలా చంపిందెవరు? నీ ఆయువు గట్టిది గనక ఈ వైద్యం నాకొక్కడికే తెలిసి దైవికంగా నేను ఇటు రావటం వలన నువ్వు బతికావు. అదీగాక కత్తి వేటు వేసిన వారు ఆ కత్తిని అలాగే ఉంచారు కనుక సరిపోయింది. అది దైవికమే. అది తీసి ఉంటే నువ్వు చచ్చిపోయి ఉండేవాడివి. ఇంత దిక్కుమాలిన వాళ్ళలాగా నువ్వొక్కడివే ఇక్కడ చెట్టు కింద పడి ఎలా ఉన్నావు అని అడగ్గా పరిచారికలు ఏదో భయం కొద్దీ పారిపోయి ఉంటారని ఆ సూక్ష్మ బుద్ధి ఊహించుకున్నాడు.
విజయుడు అతనికి నమస్కరించి, మహాత్మా, ప్రాణదాతలైన మీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? మిమ్మల్ని నా పాలిట భాగ్యదేవతగా కొలుచుకోగలను. అంతేకాదు, జీవితాంతము స్మరించుకుంటాను. మీ వల్లనే నేను జీవించాను. నన్ను చంపినవాడు నా సోదరుడే అయి ఉండాలి. కానీ వాడికి నా పట్ల చంపేటంత అసూయ ఉందా? అంటే అందుకు కారణం కనపడటం లేదు. ఇక ప్రాణం కంటే ప్రాణంగా నన్ను ప్రేమించే నా భార్య ఇలాంటి పని చేస్తుందా? ఏమీ అనటానికి తోచటం లేదు. మున్ముందు నిజం దైవమే తెలపగలడు. ఏదో ప్రస్తుతం నా దగ్గర ఉన్నది ఇది, దీనిని కాదనక స్వీకరించండి అని ఎంతో విలువైన తన వ్రేలి ఉంగరాన్ని ఆ వైద్యుడికి కానుకగా ఇచ్చి పంపి, మొదటే అనుకున్నట్లుగా సంకేత స్థలానికి ఓ 10 రోజుల వ్యవధులలో చేరుకున్నాడు అక్కడికి. అక్కడ తన కోసమే ఎదురుచూస్తున్న చివరి తమ్ముడు చంద్రుడు అనేవాడు కనిపించాడు. అతన్ని సంతోషంతో ఆలింగనం చేసుకొని, తమ్ముడు చంద్ర, ఇక్కడికొచ్చి ఎన్నాళ్ళయిందిరా? రాముడు కనపడ్డా? ఎక్కడెక్కడ తిరిగావు? ఏమేమి వింతలు చూశావు? మా కోసం ఎదురు చూస్తున్నావు కాబోలు. పెళ్లి చేసుకున్నావా? నేను నిన్ను చూడలేకపోయేవాణ్ణి, దైవవశాత్తు బతికాను అని తాను పట్టణం నుంచి బయలుదేరింది మొదలు ఆ క్షణం వరకు జరిగిన కథ అంతా చెప్పాడు. ఆ కథ విని చంద్రుడు ఆశ్చర్యము, ఆనందము, శోకము ఉక్కుముడిగా మనసును ఆవరించగా, ఏమి, మన బాణుడెంత పనిచేశాడు అన్నా, వాడే అని నేననుకుంటున్నా. లేకపోతే అక్కడే ఉండలేకపోతాడా? జ్ఞాతి వైరం అంటారే, అది ఊరికే ఉండనిస్తుందా? సరే, ఇక నా వృత్తాంతాన్ని చెబుతాను విను అంటూ ప్రారంభించాడు. కాశీ మజిలీ కథలు 40వ భాగం సమాప్తం. రేపటి భాగంలో చంద్రుడి కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.